ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. ఒక వ్యక్తిని ఆదరించాలంటే దేవుడే. అతను చెయ్యి పట్టుకొని అతన్ని లేవనెత్తాలన్నా దేవుడే. ఒక స్త్రీకి తన కుమారుడు చనిపోయి ఏడుస్తూ ఉంటే ఎంతమంది అక్కడ ఏడవద్దని చెప్పినా ఆమెకు ఓదార్పు రాలేదు. కానీ యేసుక్రీస్తు అమ్మా నువ్వు ఏడవద్దు అని తన కుమారుడిని బ్రతికించాడు. యేసు ప్రభువారు ఆమెకి ఏ బాధ అయితే ఉందో, తన కుమారుడు చనిపోయాడని ఆ విషయంలో దేవుడు ఆ కుమారుడిని బ్రతికించాడు. చూడండి, ఆధ్యాత్మికంగా కొంతమంది బిడ్డలు ఆధ్యాత్మికంగా చచ్చిన స్థితిలో ఉన్నా కూడా దేవుడు బ్రతికించగలడు, దేవుడు నిలబెట్టగలడు. ఎంతమంది అయితే ఇతడు బాగుపడ్డు, ఈమె బాగుపడదు, ఈమె కుటుంబం బాగుపడదు, వీళ్ళ పిల్లలు ఆశీర్వదించబడ్డు వాడా అని నవ్వినోళ్ళ ముందు దేవుడు అట్టివారిని గొప్పగా నిలబెట్టి తన సేవలో వాడుకుంటాడు. దేవుడు గొప్పవాడు, దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు. కాకపోతే ఆయన ప్రణాళిక చొప్పున ఆయన వాడుకుంటాడు. ఆయన ఉద్దేశం ఏదైతే ఉందో దాని ప్రకారం ఆ యొక్క వ్యక్తిని వాడుకుంటాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు.